Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ 2A సబ్జెక్ట్కి సంబంధించి గ్యారంటీగా పాస్ అవడానికి మనమైతే ఫైనల్ లిస్ట్ అప్లోడ్ చేస్తున్నాం అనమాట. సో ఆల్రెడీ మనం మ్యాథ్స్ 2Bకి సంబంధించి ఫైనల్ లిస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది 2024. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. అదేవిధంగా మన ఛానల్లో సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. అండ్ మ్యాథ్స్ 2B అవ్వచ్చు, 2A అవ్వచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకేనా, వీళ్ళందరికీ అండ్ 1B 1A ఇవన్నీ కూడా 7 మార్క్స్ 4 మార్క్స్ వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేసాం. సో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి, ఓకేనా, ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవసరమో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా చూడకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. అదేవిధంగా ప్రతి సొల్యూషన్కి అంటే ప్రతి క్వశ్చన్కి కూడా సొల్యూషన్ కూడా మనం అప్లోడ్ చేయడం జరిగిందనమాట ఆల్రెడీ, ఓకేనా. సో ఆ వీడియోస్లో కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ నీట్గా అర్థమయ్యే విధంగా మనం అయితే పెట్టడం జరిగింది. సో మీరు ఎవరైనా చూడకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో అవన్నీ ఉంటాయి, చూడండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాథ్స్ 2Aకి సంబంధించి ఫైనల్ లిస్ట్ అయితే ఒకసారి చూద్దాం. సో ఏ విధంగా ఉంది, ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ చేయాలి మినిమం అనేది ఒకసారి చూసుకోండి అమ్మా, ఓకేనా. రైట్. సో అన్నీ కలిపి ఇచ్చాను అనమాట, 7 మార్క్స్ 4 మార్క్స్ కూడా. సో మనం కనుక వీడియోలోకి వచ్చినట్లయితే, సో ఫస్ట్లీ మీకు డి మోవియర్స్ థియరం నుంచి మనమైతే స్టార్ట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట. సో ఎలా లేదన్నా మీరు ఈరోజు ఈ వీడియోలో ఏవైతే మీరు ఇక్కడ లిస్ట్ చూస్తున్నారో ఈ లిస్ట్లో ఉన్న క్వశ్చన్లు చేయడం ద్వారా మీరు ఒక 3 to 4 ఎస్ఎస్ రాసేస్తారు, అలాగే ఒక 3 షార్ట్స్ రాసేస్తారు. సో అది మన ప్లానింగ్ అనమాట ఇక్కడ, అర్థమవుతుందా. సో వీలైనంత వరకు కూడా ఎలా లేదన్నా 3 ఎస్ఏస్ 2 షార్ట్స్ మినిమం, అంటే 35 దగ్గరలో మీరు వెళ్ళే విధంగా, అర్థమవుతుందా మీకు. 3 to 4 ఎస్ఎస్ అనమాట. కన్ఫామ్గా 4 ఎస్ఏలు 3 ఎస్ఎస్ అనుకోండి. అలాగా పేపర్ బాగా టఫ్ అయితే 3, నార్మల్గా పర్లేదు అనుకుంటే 4 ఎస్ఎస్ రాసేయగలుగుతారు, అంత ఈజీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మినిమం 2 షార్ట్స్ అయినా మీరు అటెంప్ట్ చేస్తారనమాట. కాదు ఇంకా యాడ్ చేయాలనుకుంటే ఏదైనా ఒక చాప్టర్ మీరు కలుపుకోవచ్చు. అంటే ఎంతవరకు ఏదో ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల ప్రాక్టీస్ అస్సలు అవ్వలేదు అన్నోళ్ళు, లేదంటే ఎంతవరకు చాలాసార్లు నాకు బ్యాక్లాగ్ ఉంది అన్నవాళ్ళు, వీళ్ళందరూ ఎక్కువ చేయలేరు కాబట్టి మీకు సపోర్టివ్గా కొన్ని ఇవ్వడం జరుగుతుంది, అర్థమవుతుందా. మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రాగా ఏదో ఒక లెసన్ మీరు యాడ్ చేసుకోవచ్చు, షార్ట్స్ అనేవి, ఓకేనా. రైట్. సో ఇక్కడ మీరు చూడొచ్చమ్మా, ఫస్ట్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా డి మోవియర్స్ అనమాట, మీకు లిస్ట్ కనబడుతుంది చూడండి. అలాగే 1 + i హోల్ పవర్ 2n + 1 - i హోల్ పవర్ 2n ఈక్వల్ టు ఇది ప్రూవ్ చేయాలి. అలాగే ఆల్ఫా పవర్ n + బీటా పవర్ n ఈక్వల్ టు 2n + 1 cos nπ/3 క్వశ్చను. అలాగే 4th 5th కూడా ఒకేలా ఉంటాయి, బట్ కొంచెం డిఫరెంట్, అవి ఇంపార్టెంటే. 6th సైన్ అనమాట, షో దట్ ద 1 వాల్యూ ఆఫ్ 1 + sin π/8 + i cos π/8 1 + sin π/8 - i cos π/8. అండ్ ఇంకో విషయం, సో వీటికి సంబంధించి మీ దగ్గర ఉన్న మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో మన MTH మేక్ థింగ్స్ హ్యాపెన్ మెటీరియల్స్ అయితే మన దగ్గర ఉన్నాయన్నమాట. కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అంటే మీకు బయట దొరికే మెటీరియల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా మన దగ్గర కూడా మెటీరియల్స్ అయితే మన అవైలబిలిటీలో ఉంచడం జరిగింది. సో మీకు ఆ మెటీరియల్స్ కావాలనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అమ్మా, ఓకేనా. ఆ మెటీరియల్స్ డీటెయిల్స్ మీకు పెడతాను, ఓకే. సో అవి తీసుకుంటే ప్రతి క్వశ్చన్ కూడా ఉన్నదానికన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్తో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా అంటే మార్కులకు ఉపయోగపడుతుంది, అది అర్థమైందా. అంటే మీ దగ్గర మామూలుగా స్టార్ క్యూ అవ్వచ్చు, బుల్లెట్ క్యూ క్వశ్చన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి, అందులో డైరెక్ట్ సొల్యూషన్ ఉంటుంది అంతే. బట్ మన మెటీరియల్స్లో ఎందుకు వచ్చింది ఈ ఆన్సరు, ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి ఇస్తే మీరు ఎలా డీల్ చేయాలి, ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, ఓకే, అందులో వాడే ఫార్ములాలు ఏంటి, చిన్న చిన్న విషయాలు కూడా స్టెప్ బై స్టెప్, మ్యాథ్స్ అంటే భయం నాకు అనుకున్న వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా తయారు చేయబడిన మెటీరియల్స్ అవి. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మన దగ్గర మ్యాథ్స్ 1A 1B 2A 2B 4 మెటీరియల్స్ ఉన్నాయి. మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఆ యొక్క మెటీరియల్స్ పెట్టడం జరుగుతుంది, ఓకే కదా. రైట్. నెక్స్ట్, సో ఇక 10 క్వశ్చన్స్ కూడా మీకు సెకండ్ యూనిట్ అనమాట, డి మోవియర్స్ థియరము. సో ఈ 10 చేసేస్తే ఒక ఎస్ఏ రాసేస్తారు, అక్కడికి అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ 11th నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మాకు బైనామియల్ థియరం ఇవ్వడం జరిగింది. నేను యాక్చువల్గా థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లోంచి కూడా మీకైతే
7 మార్క్స్ వస్తాయి మీకు తెలుసు. కానీ చాలామంది 7 మార్క్స్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడొచ్చు. ఆ మోడల్ అవ్వచ్చు, మోడల్స్ వైజ్ ఉంటాయి కాబట్టి. అందుకు బైనామియల్ థియరమ్ ఇచ్చాను. ఇందులో ఏంటంటే ఇచ్చింది ఇచ్చినట్టు పడిపోద్ది డైరెక్ట్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 11థ్, 12థ్, 13థ్, 14థ్, 15 ఉన్నాయి చూసారా? 15 నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను ఉండండి. 21 అదేవిధంగా 22, 23 ఈటిల్లోంచి ఒక ఎస్సే కన్ఫర్మ్ పడతది. ఇంక మీకు అందులో తిరుగుండదు. ఇప్పుడు చెప్పినాటిలోంచి ఒక ఎస్సే పడిపోద్దనమాట. మారదు, క్వెషన్ మారదు. అర్థమైందా? అందుకు అవి ఇవ్వడం జరిగింది. అవి కాక కొన్ని మోడల్స్ ఉంటాయి. ఏంటి సార్ ఆ మోడల్స్ అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. చూడండి 16థ్ క్వెషను, 17థ్ క్వెషను, 18థ్ క్వెషను, 19థ్ క్వెషను ఇవేంటంటే 20 కూడా మీకు ఉన్నదున్నట్టు పడిపోద్ది. సో, ఇప్పుడు ఈ 19థ్ వరకు కూడా 16థ్ నుంచి 19థ్ వరకు ఉన్నవేంటంటే మోడల్స్ అనమాట. వీటిని మనం ఇన్ఫైనైట్ సిరీస్ అని పిలుస్తాం. ఏమని పిలాలి? ఇన్ఫైనైట్ సిరీస్ క్వెషన్స్ అనమాట. సో, ఇవేంటంటే బాగా రిపీటెడ్ ఇంపార్టెంట్‌వి ఇక్కడ ఇచ్చేసాను. కానీ అది మీరు మోడల్ వైస్ నేర్చుకోవాలి అక్కడ. అర్థమైందా? సో, ఒక సిరీస్ ఇస్తే ఎలా చేయాలి? ఏం వాడాలి? ఏం ఫార్ములా వాడాలి? ఈజీగా ఎలా చేయాలి? అనేది నేర్చుకోగలిగితే ఈజీగా 2 ఎస్సేలు రాసేస్తారు మీరిక్కడ. చూడండి ఎన్ని 23 క్వెషన్‌లు ఇచ్చాను కదా! ఈ 23 క్వెషన్‌లు మీరు గనక నేర్చుకుంటే 3 ఎస్సేలు రాసేశారు. 21 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే ఇంకా. గుర్తుపెట్టేసుకోండి. 21 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. అర్థమవుతుందా? నెక్స్ట్ 24 క్వెషన్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని ఇచ్చాను? 24 ఇవి స్క్రీన్‌షాట్ తీసుకోండి లేదా టిక్ పెట్టుకోండి. 25 అండ్ ఇంకోటి మన దగ్గర మెటీరియల్ మీరు గనక తీసుకుంటే ఆ మెటీరియల్‌లో ఈ క్వెషన్స్ అన్నిటికి సొల్యూషన్స్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటదింక. అది. నెక్స్ట్ 26, 27, 28 చూడండి ఇక్కడ 27 వరకు ఇచ్చాను కదా! 27 వరకు ఈ 27 క్వెషన్‌లు మీరు చేస్తే 4 ఎస్సేలు రాసేస్తారింక. అయిపోయినట్టే. 4 ఎస్సేలు అక్కడే రాసేస్తారు ఈజీగా. ఓకేనా? నెక్స్ట్ ఈ 28, 29, 30 అనేది ఒకవేళ ఈజీగా ఇవ్వాలనుకుంటే ఈటిలోంచి ఒక ఎస్సే ఇంకోటి ఇస్తాడనమాట. ఎడిషన్ థియరము, మల్టిప్లికేషన్ థియరము, బేస్ థియరము చాలా ఇంపార్టెంటు. సో, ఒకళ్ళు ఇవ్వాలనుకుంటే అందులోది కూడా ఇచ్చేస్తే మీరు 5 రాసేస్తారు ఎస్సేస్. బావుంది కదా! లేదు ఒకవేళ ఈ ఎడిషన్ థియరమ్ మిస్ అయితే 4 ఎస్సేలు రాసేస్తారు. అక్కడికి 28 మార్కులు. ఇంకొక 2 షార్ట్‌లు కలిపాను అంతే మీకోసం. ఓకేనా? నెక్స్ట్ షార్ట్స్ 31 నుండి మీకు షార్ట్స్ ఉంటాయి. సో, ఇక్కడ 31, 32, 33, 34 ఈ నాలుగిట్లోంచి వీలైనంత వరకు 90% ఒక షార్ట్ పడిపోద్ది. ఫస్ట్ నాలుగిట్లోంచే. అర్థమైందా? వీలైనంత వరకు ఒక షార్ట్ కన్ఫర్మ్ అనమాట. సో, ఒకవేళ అది మిస్ అయితే అప్పుడు ఇగో 35 నుంచి ఈ మోడల్స్‌లోంచి ఒకటొస్తది. ఇది కాంప్లెక్స్ నెంబర్ చాప్టరు. సో, ఇందులో ఉన్నవనమాట. అర్థమైందా? సో, 36, 37 ఇయన్నీ కాంప్లెక్స్ నెంబర్స్. ఇవన్నీ ఇంపార్టెంటే. ఇయన్నీ చేయాలి. తప్పదు మరి. ఓకేనా? సో, ఎక్కడి దాకా అంటే 43 దాకా 43 దాకా మీకవి ఒక షార్ట్ రాసేస్తారు. ఇందాకలా 33 నుంచి. నెక్స్ట్ 44 నుండి 49 వరకు చేసేస్తే ఇంకో షార్ట్ రాసేస్తారు. 44 నుండి 49 దాకా ఇంకో షార్ట్. ఇంకా ఎడిషనల్‌గా బెనిఫిట్ కోసం ఒకవేళ ఈజీగా ఇవ్వాలనుకుంటే ఇవి కూడా చేసుకుంటారని ఇచ్చాను. 51, 52, 50, 51, 52లోంచి కూడా ఒక షార్ట్ పడవచ్చు 80%. ఒకవేళ అది మిస్ అయితే ఇంకో షార్ట్ ఇస్తాడు. అది వేరే విషయం. బట్ ఇక్కడ ఎన్నున్నాయి ఓవరాల్‌గా 52 క్వెషన్‌లు ఉన్నాయమ్మా. ఓకే. అయితే ఇక్కడ 52వ క్వెషన్ మీరు ఒకవేళ చేయాలనుకుంటే మాస్టర్ అనేది నేను ఇచ్చాను. మీరు మాస్టర్ ఒక్కటే కాకుండా దాంట్లో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే మాస్టర్ అనేది అజంతా, జనతా, ఇంటర్మీడియేట్, ఎంసెట్ ఇవన్నిట్లికి ర్యాంకులు ఫైండ్ చేయడం నేర్చుకుంటే మోడల్ నేర్చుకోండి అక్కడ సరిపోద్ది. సో, ఈ 52 క్వెషన్‌లు చేయగలిగితే ఎలా లేదన్నా 40+ మార్క్స్ మీకు రావడం జరుగుతది. పేపర్ ఈజీగా ఉంటే 45 అలాగ వచ్చేస్తాయి. పేపర్ టఫ్‌గా ఉంటే 35 నుంచి 40లో వస్తాయన్నమాట. సో, ఇందులో మీరు ఏవైనా సార్ ఇవి కూడా నాకు కొంచెం ఎక్కువ అనుకుంటే మాత్రం మీరు ఏం తీయొచ్చు అంటే ఈ షార్ట్‌లు తీసేయండి. 50, 51, 52 తీసేయండి. నెక్స్ట్ ఏమో 44 నుండి 49 చేసేయండి వదలొద్దు. ఓకే. ఈ 43, 42, 41, 40, 39 ఇవి ఒకవేళ వదలాలనుకుంటే వదలండి మరి. మరి అస్సలు చేయలేను అనుకున్నోళ్ళు వదిలేయండి. ఆ పైవి చేసేయండి. అలాగే ఈ ఎడిషను, మల్టిప్లికేషను, బేస్ థియరమ్ కూడా వదిలేయండి ఒకవేళ చేయలేను అనుకుంటే. మిగతావి చేసేయండి. అంటే ఒక 10 క్వెషన్‌లు ఒక 15 క్వెషన్‌లు తగ్గించాను కదా! ఇవి తగ్గించి మిగతావి చేసుకున్నా కూడా మీకు పాస్ అయితే అయిపోతారు. అర్థమైందా? సో, దీనికి ఏవైనా ఒక చాప్టర్ యాడ్ చేయాలనుకున్న మీ ఇష్టమే. ఏదైనా ఇందులోంచి ఒక చాప్టర్ తగ్గించాలనుకున్న మీ ఇష్టమే. కానీ తగ్గిస్తే సీరియస్. అక్కడ ఏంటంటే
క్వశ్చన్ పేపర్ టఫ్ అయిపోయింది అనుకుంటే ఇబ్బంది పడతారు. మీరు ఇబ్బంది పడకూడదంటే నేను ఇక్కడ ఇచ్చినవన్నీ చేసేస్తే సూపర్గా ఉంటుంది, మార్కులు 45 అలా వచ్చేస్తాయి. లేదు సార్ నాకు 45 వద్దు, 33, 35 అలా చాలు అనుకుంటే మాత్రం ఏదో ఒక లెసన్ లేపియండి ఇందులోంచి. మీ ఇష్టం, మీకు ఏది రాదు అనేది మీకే తెలుస్తుంది కదా, నాకు తెలియదు కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఒక లెసన్ని మీరు స్కిప్ చేయండి, రిమూవ్ చేయండి. మిగతావన్నీ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకే. అండ్ మన దగ్గర ఉన్న పీడిఎఫ్లు అనేవి అయితే మాత్రం మీకు 100% ఉపయోగపడతాయి. పడకపోవడం అంటూ ఉండదు, ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని రాసిన పీడిఎఫ్స్ అవి. మీ దగ్గర పలానా కాలేజెస్ మెటీరియల్స్ అవ్వచ్చు, లేదంటే స్టార్ క్యూ ఈ బుక్స్ ఇవి అవ్వచ్చు, ఏవైనా ఉండొచ్చు కాదన్నాం. కానీ వాటిల్లో డైరెక్ట్ ప్రింటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రింటెడ్ ఆన్సర్స్ ఉంటాయి. కానీ మన దగ్గర ఉన్నది ఏంటంటే ప్రింటెడ్ కాదు, రాసింది, హ్యాండ్ రిటన్ మెటీరియల్. కాబట్టి ప్రతీదీ పక్కన ఉంటుందన్నమాట. ఇంత చిన్నది కూడా ఇచ్చారా మనకు అర్థం అవ్వడానికి సార్ అన్నట్టుగా ఉంటుంది మీకు పీడిఎఫ్. ఓకే. కాబట్టి ఆ పీడిఎఫ్ సంబంధించి కావాలనుకుంటే ఇంకా మీకు టైం ఉంది, ఇప్పటి నుండి ప్రిపరేషన్ చేసిన ఆ పీడిఎఫ్స్ మీకు సూపర్గా ఉపయోగపడతాయి. అండ్ ఆ పీడిఎఫ్స్ తీసుకుంటే నాకు మీకు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది నాది. దానికి సంబంధించి ఏ డౌట్ నన్ను అడిగినా మీకు నేనైతే అక్కడ రెస్పాండ్ అవుతాను అనమాట. సో అది ఒకవేళ కావాలనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియోలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ కూడా ఇలాంటి ఫైనలిస్ట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇంకే డౌట్స్ ఉన్నా నన్ను అడగవచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్.